నమస్కారం, 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరపాలక పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన కనీస సౌకర్యాలు ఉండాలని నగర కమిషనర్ ఏఈఆర్ఓ అరుణ అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగరంలోని బండపల్లి ప్రాథమిక పాఠశాలలోని 51వ పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రంలో నీటి సరఫరా, విద్యుదీకరణ, మరుగుదొడ్లు, రాంపుల నిర్మాణం, ఫర్నిచర్ సౌకర్యాలను పరిశీలించారు. నగరపాలక పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సంబంధిత అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని, ఫోటోలతో సహా అందుబాటులో ఉన్న లేని సౌకర్యాలపై నివేదిక సమర్పించాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు పేదల పాలిట వరం లాంటిదని నగర మేయర్ ఎస్ అముద పేర్కొన్నారు. నగరపాలక పరిధిలో 11వ వార్డు సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మేయర్ ప్రారంభించారు. అనంతరం నగర కమిషనర్ అరుణ వైద్య శిబిరాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరపాలక పరిధిలో 11వ వార్డు సచివాలయం, 31వ వార్డు సచివాలయం పరిధిలో పట్టణ ఆరోగ్య కేంద్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు నిర్వహించారు. చిత్తూరు మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె కారణంగా నగరంలో పారిశుద్ధ్య పనులను ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయాలతో పనులు చేయాలని నగర కమిషనర్ అరుణ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగరంలో వివిధ ప్రాంతాలలో పర్యటించి పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును తనిఖీ చేశారు. నగరపాలక సంస్థ వాహనాల షెడ్ను పరిశీలించిన కమిషనర్ చెత్త తరలించే వాహనాలపై అధికారులతో చర్చించారు. చెత్త తరలించే వాహనాలను సరిపడ డ్రైవర్లను సమకూర్చాలన్నారు. ఇందుకోసం డ్రైవింగ్ అర్హత ఉన్న డ్వాక్రా మహిళల భర్తలను డ్రైవర్లుగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. చిత్తూరు జిల్లాలో 2024 జనవరి నుండి 2,76,008 మందికి 3,000 చొప్పున పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ నెల నుండి అవ్వాతాతలకు, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక 2,750 నుండి 3,000కు పెంపును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ ఆత్మీయతల మధ్య నిజంగా దేవుడు దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు పెన్షన్ల పెంపు ఇచ్చిన మాట ప్రకారం 3,000 దాకా తీసుకొని పోతాము అని చెప్పిన మాట ప్రకారం ఆ మాట నెరవేర్చి మీ అందరి సమక్షంలో ఈరోజు మీ అందరి సంతోషాల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా. మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఇలా నిల్చొని ఈ కార్యక్రమం చేస్తూ, కొత్త సంవత్సరము అనంటే అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ఆదాయం పెరగాలి, వారి ఆనందంలో కూడా మెరుగైన పరిస్థితులకి పోవాలి, చెరగాలి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు డిసెంబర్ 9 వరకు వచ్చిన క్లెయిమ్లను 22న పబ్లికేషన్ ఉంటుందని, రానున్న ఎన్నికలలో పోలింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ పేర్కొన్నారు. చిత్తూరు డిఆర్ఓ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం డిఆర్ఓ మాట్లాడుతూ డిసెంబర్ 9 వరకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరుగుతుందని, దానికి సంబంధించిన 22న పబ్లికేషన్ ఉంటుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు మార్పులు చేర్పులు ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యమైందని, ఓటు విలువ తెలియజేసి పోలింగ్ శాతం పెంచేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారని, ఈ నెల 25న ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని గత 23 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తతను దారితీసింది. రాత్రి నుంచి పోలీసులు రకరకాల పద్ధతుల్లో అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసిన వేలాది మందితో కలెక్టర్ కార్యాలయంలోకి చేరుకొని ముట్టడించారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లలిత
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ గత 23 రోజులుగా అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తుంటే ప్రభుత్వం రకరకాల పద్ధతిలో నిర్బంధాలు గురి చేస్తున్నారని తెలిపారు. గడిచిన 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని వాగ్దానం చేసి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి మాట తప్పారని విమర్శించారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ముట్టడించిన మహిళలను పోలీసులు అరెస్ట్ చేయడంతో మహిళలకు పోలీసులకు ఘర్షణ వాతావరణం నెలకొంది. కొలగొట్టలేదు సార్. న్యాయధర్మంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. పెన్షన్లో కూర్చొని మాకు అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించండి. కనీస వేతనం 26,000 ఇవ్వండి. సుప్రీంకోర్టు అమలు పరిస్థితి గ్రాట్యుటీ అమలు చేయండి. యూనియన్ అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేసి మెయిన్ అంగన్వాడీ గుర్తించండి. ఈ 3 డిమాండ్లకు మేము 3 రోజుల నుంచి చేస్తున్నాం సమ్మె. మా యొక్క సమస్యలు పట్టించుకోకుండా 4 సార్లు సెక్టర్కి ఇన్వైట్ చేసినటువంటి విద్యాశాఖ మంత్రి కావచ్చు,
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిఫార్సు చేయించి తనకు పూతలపట్టు శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించాలని చిత్తూరు నగరం కోడిగుట్టకు చెందిన వెంకటేష్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని కోరారు. తిరుపతి నగరంలోని క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజుతో కలిసి మంత్రి పెద్దిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాను 1989 నుంచి 2011 సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీకి, తదనంతరం ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిస్వార్థంగా సేవలు చేస్తున్నానని మంత్రికి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో చిత్తూరు నగర పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షునిగా పనిచేస్తూ దళితుల ఓట్లను కాంగ్రెస్ పార్టీకి పోలయ్యేలా పనిచేసిన అపార అనుభవం ఉందన్నారు. ఈ దఫా ఎన్నికల్లో పూతలపట్టు అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ టికెట్ను ఇప్పిస్తే తప్పక గెలిచి చూపిస్తానని వెంకటేష్ మంత్రికి తెలియజేశారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.